ఇఫ్ మీకు మంచి ప్లేస్మెంట్ కావాలంటే మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు అనేది ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది. ఇనిషియల్ గా కాలేజ్ జాయిన్ అవ్వకముందు అందరూ ఏమనుకుంటారంటే ఏముందిలే ఏ కాలేజ్ అయినా పర్లేదు అనుకుంటారు. బట్ థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్కి వచ్చాక అది రియలైజ్ అవుతారు. సో మీరు మాత్రం ఆ మిస్టేక్ అస్సలు చేయకండి. సో ఈ వీడియోలో నేను మీకు ఇండియాలో ఉన్నటువంటి టాప్ 5 కంప్యూటర్ సైన్స్ కాలేజ్ గురించి చెప్పబోతున్నా, ఎస్పెషల్లీ ఇన్ సౌత్ ఇండియా. నెంబర్ 5 వచ్చేసరికి అమృత విశ్వవిద్యాపీఠం. లొకేషన్ వచ్చేసరికి కోయంబత్తూర్, తమిళనాడు. అండ్ ప్రోగ్రామ్స్ వచ్చేసరికి ఇక్కడ బీటెక్ లో సిఎస్సి, ఏఐఎంఎల్ ఇలాంటి ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ప్లేస్మెంట్స్ వచ్చేసరికి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 80 LPA అండ్ యావరేజ్ వచ్చేసరికి 9 LPA అనమాట. అండ్ ఇఫ్ మీరు ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, వాళ్ళదే AEEE అని, ఆర్ మీ జేఈ స్కోర్ బట్టి కూడా అడ్మిషన్ ఇస్తారు. అండ్ నెంబర్ 4 వచ్చేసరికి SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. లొకేషన్ వచ్చేసరికి చెన్నై, తమిళనాడు. ఇక్కడ కూడా ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ వచ్చేసరికి బీటెక్ లో సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ మోర్ అనమాట. అండ్ ప్లేస్మెంట్స్ వచ్చేసరికి హైయెస్ట్ 65 LPA అండ్ యావరేజ్ గా నియర్లీ 7 LPA ఉంది. ఇఫ్ మీరు ఇక్కడ జాయిన్ అవ్వాలంటే వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, SRM JEE అని, ఆర్ జేఈ స్కోర్ బట్టి కూడా తీసుకుంటారు. అండ్ థర్డ్ వచ్చేసరికి విట్ వెల్లూరు. లొకేషన్ వచ్చేసరికి వెల్లూరు, తమిళనాడు. అండ్ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ వచ్చేసరికి ఇక్కడ కూడా బీటెక్ లో సిఎస్సి, ఏఎంఎల్ అండ్ మోర్. అండ్ ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 1 crore అనమాట. అండ్ యావరేజ్ వచ్చేసరికి 8 LPA ఉంది. సో ఇఫ్ మీరు ఇక్కడ జాయిన్ అవ్వాలంటే వీళ్ళ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది, ఆర్ జేఈ మెయిన్ స్కోర్ ద్వారా కూడా తీసుకుంటారు. సెకండ్ వచ్చేసరికి స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. లొకేషన్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ సిటీ, బెంగళూరు. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ, అలాగే ఏఐ అండ్ బిజినెస్ అనమాట. ఇక్కడ మీకు డిగ్రీ అనేది డ్యూయల్ డిగ్రీ వస్తుంది అనమాట. బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీఎస్సీ వచ్చేసరికి మీకు ఐఐటి మద్రాస్ నుంచి ఆర్ బిట్స్ బిలానీ నుంచి వస్తుంది. స్కేలార్ లో కరికులం అనేది డిఫరెంట్ అనమాట. డిజైన్ చేసింది అండ్ టీచ్ చేసేది ఇంజనీర్స్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్, గూగుల్ అండ్ అమెజాన్. సో దీని వల్ల మీకు రియల్ వరల్డ్ స్కిల్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ చూస్తే స్కేలార్ ఎకోసిస్టమ్ లో ఆన్లైన్ ప్రోగ్రామ్ లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 1.7 CR వరకు ఉంది. అదే స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో అయితే ఫస్ట్ బ్యాచ్ ఇంకా థర్డ్ ఇయర్ లోనే ఉన్నారు కాబట్టి ఫైనల్ ప్లేస్మెంట్ డేటా ఇంకా లేదనమాట. నెక్స్ట్ హైయెస్ట్ ఇంటర్న్షిప్ ప్యాకేజ్ వచ్చేసరికి 2 lakhs వరకు ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో అని. నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసరికి వీళ్ళ ఎగ్జామ్ ఉంటుంది అనమాట, ఎన్సెట్ అనేసి. అలాగే ఈ ఎన్సెట్ స్కోర్ బట్టి అప్ టు 100% వరకు స్కాలర్షిప్ కూడా ఉంటుంది. సో ఎగ్జామ్ రాయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. లొకేషన్ వచ్చేసరికి మైసూర్ రోడ్, బెంగళూరు. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్స్ వచ్చేసరికి బీటెక్ లో సిఎస్సి, ఏఎంఎల్ అండ్ మోర్ అనమాట. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ వచ్చేసరికి హైయెస్ట్ 67 LPA అండ్ యావరేజ్ గా 24 LPA వరకు ఉంది. ఇఫ్ మీరు ఇక్కడ జాయిన్ అవ్వాలంటే వీళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, అది కేసెట్ అనమాట. అది కర్ణాటక స్టూడెంట్స్ కి. ఇఫ్ మన తెలుగు స్టేట్స్ నుంచి మీరు రాస్తుంటే కామెట్ కే అని ఒకటి ఉంటుంది, ఇది అవుట్ సైడ్ కర్ణాటక స్టూడెంట్స్ కి అనమాట. మెయిన్ గా ఇవి టాప్ 5 కాలేజెస్ అనమాట మన సౌత్ ఇండియాలో. అలాగే ఇంకొక థింగ్ ఏంటంటే ఈ కాలేజెస్ లో కొన్నిట్లో డైరెక్ట్ గా మేనేజ్మెంట్ కోటా సీట్ కూడా ఆఫర్ చేస్తారు. సో ఇఫ్ మీరు ఏదైనా కాలేజ్ డిసైడ్ అవుతుంటే బ్లైండ్ గా డిసైడ్ అవ్వద్దు, అసలు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటని రీసెర్చ్ చేసి డిసైడ్ అవ్వండి. అసలు మీరు ఏ కాలేజ్ టార్గెట్ చేస్తున్నారు ఏందనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియో లైక్ చేస్తే లైక్ చేసి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.